ఈ సమయమందు మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోకముందు వాక్యం ఉన్నటువంటి ఒక విషయాన్ని మనము చదువుకొని ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోనికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామండి. 11వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 25వ వచనాన్ని ఈ సందర్భంలో మనము చదువుతామండి. 11వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 25వ వచనం ఈ సందర్భంలో మనం చదువుతాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలండి, చాలు, చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యంలోని సత్యాలు మనకు తెలియజేయలాగున తన ఆత్మను మనకు అనుగ్రహించి ఆత్మ ద్వారాగా ఈ వాక్య లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాలు మనం గ్రహించలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములనైనా ఇంతవరకునైనా పాటలు ఎందు తోడుకున్న దేవా స్తోత్రములు. గతించిన వారమంతా కాపాడారు, మరి స్తోత్రాలు తండ్రి. ఆగస్టు మాసము 9వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టి శనివారపు ప్రార్థన కూడుకలో ఇటు రీతిగా మేము కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలనైనా. మనుషులము మానవ మాత్రము తండ్రినైనా మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు తండ్రి. దేవా, మమ్మల్ని కాపాడాలని, మమ్మల్ని రక్షించాలని మీ తలంపులు, మేమైతే ఈ లోకంలో తిరగాలని మా తలంపులు. అయినా కానీ మీ కృప చేత కనికరం చేతనైనా నీ బిడ్డలమైన మమ్మలను మీ చేతితో మా చేతిని పట్టుకుని నైనా గతించిన సమయమంతా కాలమంతా కాపాడి మరొక సమయం శ్రేష్టమైనటువంటి మీ పాదాల వద్ద మేము ఉండడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సదాపని లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నీ బిడ్డలమైన మా వినికిడిలో వాక్యాన్ని ప్రభునైనా మేము అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి. కూడి వచ్చిన నీ బిడ్డల ప్రభు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి. అటు రీతిగా నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుడు ఉట్టివాడు మట్టివాడునైనా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా తండ్రి మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. మీ ఆత్మను ప్రభు నీ దాసునికి దయచేసి నైనా నీ దాసుని నోటి ద్వారాగా మీరే మాతో మాట్లాడండి. నీ దాసుని ప్రభునైనా నోటికి బోరగా ఉండి నీ బిడ్డల మనం అందరితో మాట్లాడి మీ లేఖనంలో నుంచి కొన్ని విషయాలు మీరు నేర్చుకుని గ్రహించేటువంటి భాగ్యం దయచేయమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరొక సమయం దేవుని సన్నిధానంలో మనం ఉండడానికి ప్రభు తన కృపను మనకు దయచేశారు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనము మొదటి వచనాన్ని చదువుతాం. ఒకసారి మొదటి వచనం చదివితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. మొదటి వచనం 11వ అధ్యాయము. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరును ఒకడు రోగి అయ్యను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన చాలిండి. మరియకు సహోదరుడు, ఇతని పేరేంటండి? లాజరు. పరిశుద్ధ గ్రంథంలో, ఈ కొత్త నిబంధన గ్రంథంలో లాజరు అనేటువంటి పేరు 2 సార్లు కనబడుతుంది. మొట్టమొదటిది యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో ధనవంతుడు లాజరు కథలో ఉన్నటువంటి లాజరు. అతడు పేద లాజరు, కురుపులతో ఉండి ధనవంతుడి ఇంటి వాకిట పడినటువంటి రొట్టె ముక్కలు తినుచు బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అతను లాజరు. ఇక్కడ మరియా మార్తలకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు కూడా లాజరు. మనం ఈ 11వ అధ్యాయంలో చదువుతూ ఉన్నటువంటి ఈ లాజరు మరియా మార్తలకు సహోదరుడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. బేతనియా గ్రామంలో ఉన్నటువంటి
కుటుంబముగా ఈ లాజరు కుటుంబం ఉన్నట్టుగా మరియా మార్తల కుటుంబం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ లాజరు సిస్టర్కి, సహోదరికి ఒక ఘనత ఒకటి ఉంది. ఘనత ఏంటా ఘనత? యేసు ప్రభు వారి పాదాలకి అత్తరు పూసినటువంటి మరియా, యేసు ప్రభు వారి పాదాలకు అత్తరు పూసినటువంటి మార్తగా ఇక్కడ మనము ఈ పరిశుద్ధ మరియా, ఆమె సోదరి మార్త అను వారు గ్రామంలో బేతనీ లాజరు అని ఒక రోగి ఉండెను. ఈమె ఎటువంటిదంటే, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట తన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అత్తరు పూసిన మరియకు సహోదరుడు. మరియ అమ్మగారికి మరియకు ఒక ఘనత ఉంది. యేసు ప్రభు వారి పాదాలకు అత్తరు పూసి ఆయనను సమాధి కార్యక్రమాలు సిద్ధపరిచినటువంటి వ్యక్తిగా ఈ మరియని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ చిన్న స్టోరీని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనకు తెలియచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా మనం 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకున్న ఏమని? యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అని యేసుక్రీస్తు ప్రభువారు అనేక చోట్ల పునరుద్ధానం గురించి ఆయన ప్రకటించడం ఆయన మొదలుపెట్టారు. ఆయన పునరుద్ధానం గురించి యేసు ప్రభుల వారు అనేక చోట్ల ప్రకటించారు. పునరుద్ధానం గురించి అనేక చోట్ల ఆయన బోధించుకుంటూ, వాక్యాన్ని బోధిస్తూ ప్రజలందరికీ తెలియజేస్తూ వస్తున్నారు. 14వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము 6వ వచనము యోహాను రాసిన సువార్తలోని 14వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. యేసు చాలండి. ఇక్కడ కూడా ఏమంటున్నారు యేసు ప్రభు వారు? యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే చనిపోయినా కానీ తిరిగి లేపగలిగినటువంటి శక్తి నాకు తండ్రి ద్వారా నేను కలిగి ఉన్నానని ఇక్కడ యేసు ప్రభువుల వారు అనేక చోట్ల ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువుల వారు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడల్లా అనేక పర్యాయములు ఇదే విషయాన్ని బోధించి అనేక చోట్ల ఈయన బోధిస్తున్నప్పుడు ఈ విషయము నిరూపించాలి అని యేసు ప్రభువు వారు చాలాసార్లు అనుకున్నారు. ఏం విషయం నిరూపించాలని? పునరుద్ధానమును జీవమును నేనే అనే సత్యాన్ని ఆయన నిరూపించాలనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఎవరికి నిరూపించాలి ఇది? యేసు ప్రభువారు పట్టుకోబోతున్న వారిని, యేసు ప్రభువారిని నమ్మని వారిని, యేసు ప్రభువారిని హింసిస్తున్న వారిని, యేసు ప్రభువారిని దేవుని కుమారుడుగా అంగీకరించిన వారికి ఈ పునరుద్ధానమును గురించి, జీవమును గురించి వారికి ప్రత్యక్షముగా నిరూపించాలని యేసు ప్రభువారు ఆలోచన చేసి అనుకున్నారు. ఎవరెవరికి నిరూపించాలనుకున్నారు ఆయన? మొట్టమొదటిగా శాస్త్రులకు, రెండవది పరిచయులకు, మూడవది అధికారులకు, నాలుగవది మత పెద్దలకు, ఐదవది యూదులకు కూడా ఈ విషయాలు తెలియచేయాలి. నేనే పునరుద్ధానం అనే సత్యము వీరు గమనించులాగా వీరికి నేను తెలియచేయాలని యేసు ప్రభువుల వారు అనుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒకానొక రోజు యేసు ప్రభు వారు సువార్తను ప్రకటిస్తూ ఉండగా యేసు ప్రభు వారికి ఒక కబురు వచ్చింది. 3వ వచనం చదువుదాం. 3వ వచనం చదువుదాం. అతనక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని అనెను. 5వ వచనం కూడా చదవండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచి ఉండెను. గమనించండి, యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతున్నారు.
ఆయా ప్రాంతాలు తిరుగుతున్నటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి మార్తా మరియలు కబురు పంపించారు, అయ్యా నువ్వు ప్రేమించుతున్నటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు, నువ్వు త్వరగా మా గ్రామానికి రావాలి, బేతనీకి రావాలి, మా గ్రామంలోనికి వచ్చి మా తమ్ముడిని నువ్వు చూసి మా తమ్ముడిని పలకరించి మా తమ్ముడిని నువ్వు బాగు చేయాలని ఇక్కడ యేసు ప్రభు వారికి కబురు వచ్చింది. కబురు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేయాలి? తను ప్రేమించినట్టు కుటుంబం గనక యేసు ప్రభు వారు ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా కానీ మరియమ్మ గారింటి మార్తా మరియల ఇంటి దగ్గరే సువార్త కూడుకులైన పెట్టేవారు. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కానీ మరియా మార్తల ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ బస చేసేవారు. ఎక్కడ గృహ కూడుకు పెట్టాలన్నా మరియా మార్తల ఇంటి దగ్గర పెట్టి అనేక మంది జనాంగాన్ని ఆయన అక్కడ సమకూర్చి అక్కడ వారికి సువార్తను బోధించేవారు. మరియా మార్తల ఇంటి దగ్గర యేసు ప్రభు వారు వచ్చారనేసరికి అనేక మంది యేసు ప్రభు వారిని చూడటానికి కూడా అక్కడికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియజనబడ్డారా, అయితే యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నట్టు కుటుంబం ఏదైనా ఉందంటే మరియా మార్తల కుటుంబము అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియజనబడ్డారా, ఇక్కడ గమనించండి, లాజరుకి ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి కూడా మరణకరమైనటువంటి వ్యాధి లాజరుకు వచ్చింది. లాజరుకి మరణకరమైన వ్యాధి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజుల్లో ఆసుపత్రులు లేవు, ఆ రోజుల్లో డాక్టర్లు లేవు, ఆ రోజుల్లో ఇంగ్లీష్ మందులు లేవు, ఆ రోజుల్లో వైద్యం చేసే నాదుడు ఎవరు కూడా అక్కడ లేరు. అందుకే యేసు ప్రభు వారు స్వస్థతలు చేస్తుంటే అనేక మంది యేసు ప్రభు వారి దగ్గర స్వస్థత పొందడానికి వారు పరుగున కాలి నడక మీద ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వారు వచ్చేటటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథములు అనేకమని మనం చూస్తున్నాం. కుంటువారు కానీ, గుడ్డువారు కానీ, కళ్ళు లేని వారు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ, పక్షవాతం గల వారిని కానీ, ఎవరైనా చనిపోయిన వారిని కానీ ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన వారిని బాగు చేసి పంపించగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ రాత్రి మార్తా మరియలు కూడా యేసు ప్రభు వారు కబురు పంపించారు. మనకి ఎవరు ఉన్నారు దిక్కు? ఆయనే. ఈ రోజున మనకు దేవుడు దిక్కు తప్ప ఇంకెవరు మనకు దిక్కు లేరు. కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో, ఇరుకుల కాలంలో మనం ఎవరి వైపు చూస్తామంటే మనుషుల వైపు చూస్తాం, పని అవ్వలేదు అనుకోని తర్వాత దేవుని వైపుకు చూస్తాం. ఎందుకంటే దేవుడు తప్ప మనకు దిక్కు ఎవరు కూడా లేరు అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకున్నాం కనుక దేవుని వైపుగా చూస్తాం. ఆ రోజుల్లో కూడా మార్తా మరియలు ఎవరి వైపు చూశారు? యేసు ప్రభు వారి వైపుకు చూసి ఆయనకు కబురు పంపించారు. కబురు పంపిస్తే యేసు ప్రభు వారు ఏం చేయాలి? అమ్మో, లాజరు రోగి ఉన్నాడంట, నేను ప్రేమించిన కుటుంబం మార్తా మరియల సహోదరుడు, గబగబా వెళ్ళాలి కదా యేసు ప్రభు వారు. కానీ ఆయన గబగబా వెళ్ళలేదు. వెళ్ళకుండా ఉన్న చోటనే ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రాంతంలోని ఇంకా 2 రోజులు యేసు ప్రభు వారు ఉన్నట్టుగా అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అతడు రోగి ఉన్నాడు యేసు వినినప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచినట్టు పిమ్మట అయినా మనము యోదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళదు అని ఆయనను అడిగిరు. యేసు ప్రభుతో చెప్తున్నారు, యోదయకు తిరిగి వెళ్తాం అంటున్నావు కదా, నువ్వు బేతనీకి వెళ్ళాలంటే యోదయ ప్రాంతానికి వెళ్ళాలి, యోదయ ప్రాంతంలో యూదులు నిన్ను కొట్టడానికి రాళ్లతో కొట్టడానికి చూస్తున్నారే, ఇప్పుడు అక్కడికి వెళ్దామని ఎలాగనుకుంటున్నావు అని యేసు ప్రభు వారితో వారు చెప్తున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాటకు చిన్న మాట మనం 9వ వచనం. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగట వేళ నడిచిన లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడు, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వారి అందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడని ఆయన వారితో చెప్పాను. పక్కన నడిస్తే మనం తొట్టుపడం, చీకట్లో నడిస్తే తొట్టుపడిపోతాం. నేను చీకటిలో కూడా నడవగలను, నేనే వెలుగును కనుక నాతో పాటు మీరు కూడా నడిస్తే, పగల్లో నడిస్తే మీరు కూడా తొట్టుపడడు అని చెప్పడానికి యేసు ప్రభు వారు అక్కడ ఆ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే 11వ వచనం చూడండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మనము మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, ఏమన్నారు యేసు ప్రభు వారు? మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు, మనము అతనిని లేపడానికి వెళుతున్నామని శిష్యులతో చెప్పారు. అప్పుడు శిష్యులు ప్రభు అతను నిద్రించిన బాగుపడు యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పను గాని వారు ఆయన నిద్ర
విశ్రాంతిని గురించి చెప్పిననుకొనిరు. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నాను అని కూడా శిష్యులతో చెప్పాడు. లాజరు చనిపోయాడు. అప్పటికి ఉన్న చోటనే 2 రోజులు ఉన్నాడు. అప్పటికే ఓ రోజు గడిచిపోయింది. మూడో రోజు 4వ రోజు ఈయనకి కబురు వచ్చింది. కబురు వచ్చేసరికి లాజరు అక్కడ మరణించాడు. మరణించిన విషయం కూడా యేసు ప్రభువు వారు గమనించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. మనమైతే ఒక ప్రాంతంలో ఉన్న విషయాలు మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారికి సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన సమస్తము చూచుతున్నటువంటి దేవుడు. చీకట్లో నువ్వు చేస్తున్న ప్రతి పనిని కూడా చూడడానికి సమర్థుడైన లాజరు మరణించిన సంగతి యేసు ప్రభువు వారు గమనించి తన శిష్యులతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 13వ వచనం చూడండి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిననుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయిన మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నానని ఆయన అతని యొద్దకు మనం వెళ్ళుదాము రెండని స్పష్టంగా వారితో చెప్పిన. అందుకు దిదుమ అనబడినటువంటి ఒక తోమ, నమ్మనటువంటి తోమ అన్నాడు కదా, తోమ అంటున్నాడు ఆయనతో కూడా చనిపోవటకు మనము కూడా వెళ్ళుదామని తన తోటి శిష్యులతో చెప్పాను. శిష్యులు ఏమంటున్నారు? ఏళన చేస్తున్నారు యేసు ప్రభువు వారిని. అది చనిపోయిన తర్వాత ఆడ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం, మనం కూడా చనిపోవడానికి మనం కూడా వెళ్దాం రండి అని యేసు ప్రభువు వారి వెనకాల వారు ఏళన చేసుకుంటూ వెళుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 17వ వచనం. యేసు వచ్చి అదివరకు అతను 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనెను. బేతనీ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము కనుక యూదులు అనేకుల వారి సహోదరుని గూర్చి మార్తను మరిని వాదొచ్చుడిగా వారి యొద్దకు వచ్చి ఉండిరి. అప్పటికి మార్తా మరియల తమ్ముడు చనిపోయాడన్న సంగతి, లాజరు చనిపోయిన సంగతి చుట్టుపక్కల వారందరికి తెలిసి వారందరూ కూడా మార్తా మరియలను వాదార్చడానికి చాలా మంది అక్కడికి చేరుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చేరుకున్న తర్వాత యేసు ప్రభువు వారు మార్తా మరియలను బేతనియ గ్రామానికి బయలుదేరి వచ్చారు. ఇక్కడ నుంచి మనకు ఈ స్టోరీ ప్రారంభమవుతుంది. 20వ వచనం చదువుతామండి. 20వ వచనం చూడండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. ఏం చేసిందండి? మార్త మాత్రం తొందరపాటుగా మాట్లాడుతూ ఉంటది కదా, తొందరపడుతూ ఉంటది కదా మార్త ముందు యేసు ప్రభువు వస్తానని తెలిసి త్వరగా పరిగెత్తి వెళ్ళింది. కానీ ఈ మాత్రం ఇంటిలోనే ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మార్త యేసుతో ప్రభువా, 21వ వచనం చదువుతున్నానండి. మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండును. ఎప్పుడైనాను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని నేను ఎరుగుదును అనెను. మార్త యేసు ప్రభువుతో చెప్తుంది. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనం, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని వాక్యాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి? 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? నేనే పునరుద్ధానమును జీవమును, నేనే నా యందు విశ్వాసం ఉంచబడి చనిపోయినను బ్రతుకును అని అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించారు. ఇక్కడ మార్త ఏమంటుంది? నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చనిపోకపోను. యేసు ప్రభువు ఉన్నా చనిపోతాడు, లేకపోయినా చనిపోతాడు. యేసు ప్రభువు లేకుండా చనిపోయినా కానీ తిరిగి బ్రతికించగలిగిన శక్తి ఎవరికి ఉందని? యేసు ప్రభువుల వారికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభువు వారు శక్తిమంతుడైన, పునరుద్ధానమును జీవమును కలిగినటువంటి వాడు అయినా, నేనే మార్గమును సత్యమును జీవాన్ని. జీవము అంటే బ్రతికించగలిగేది జీవం. అట్టి జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నా లేట్ అయిన ఆయన మనలను బ్రతికించేవాడు, లేట్ అయిన ఆయన మనలను కాపాడేవాడు. యేసు నీ సహోదరుడు మరలా లేచునని మార్తతో చెప్పగా మార్త అంటుంది ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును ప్రభువా అంటుంది. ఏమని చెప్తుంది? నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, ఇప్పుడైనా నీ తమ్ముడు లెగుస్తాడు అని చెప్పినప్పుడు మార్త ఏమంటుంది తెలుసా? మనకేం తెలుసు? మనం చనిపోయిన తర్వాత యేసు ప్రభువు 2వ రాకడలో మధ్యాకాశానికి వచ్చిన తర్వాత మనం తిరిగి లెగుస్తాము అనేటువంటి సత్యం మనకు తెలుసు. కనుక 2వ మరణాన్ని మనము, మొదటి మరణాన్ని మనం పొందుకోవడం, 2వ మరణం మనము నరకం అనే మరణం మనకు దగ్గరికి రాదు రక్షణ పొందుకున్న వారికి.
మార్తకు కూడా అదే ఆలోచన ఉంది. ఏది, ప్రభువా నువ్వు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మేము అందరం లెగుస్తాం, ఆ రోజున నా తమ్ముడు కూడా లెగుస్తాడు, పునరుద్ధానం మందు నా తమ్ముడు కూడా తిరిగి లెగుస్తాడు అని మార్తమ్మ అని చెప్తుంది. యేసుప్రభువు వారు ఏం చెప్తున్నాడు, కాదు కాదు, ఇప్పుడే నీ తమ్ముడు తిరిగి లెగుస్తాడు అని మార్తతో యేసుప్రభువు వారు చెప్తున్నాడు. అందుకు ఇందాక మనం చదువుకున్నాం, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాటలు నమ్ముచున్నావా అని ఆమెను అనిగను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుని క్రీస్తువుని నమ్ముతున్నానని ఆయనతో చెప్పాను. అయితే ఇంతకీ మార్తమ్మకి ఏమర్థం అవుతుంది, యేసు ప్రభువు వచ్చారు కనుక ఆయన బ్రతికించడానికి శక్తిమంతుడు, ఆయన జీవింప చేయడానికి కూడా ఆయన శక్తిమంతుడే. కానీ మార్తకి అర్థం కావడంలే, మార్తకే కాదు మనకు కూడా అర్థం కాదు. ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికించడానికి ఆయన శక్తిమంతుడు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. దేనికి మార్గం? పరలోక రాజ్యానికి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి యేసు ప్రభు వారే మార్గము. దేనికి సత్యం? ఆయన పేరులోనే ఉంది సత్యం. యేసుక్రీస్తు ప్రభు అంటేనే సత్యం, ఆయన నామమే సత్యమైనది. నేనే జీవమును అంటే జీవము కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక 28వ వచనం చూస్తే, ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచిన ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. యేసు ఇంకనో గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోట ఉండను గనుక ఇంటిలో మరియతో కూడా ఉండినటువంటి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు త్వరగా లేచి మరియ త్వరగా లేచి వెళ్ళుట చూసి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నది అనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదం మీద పడి, మార్త చెప్పిన మాటే ఇక్కడ కూడా మరియమ్మ చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని చెప్పింది మార్త? 21వ వచనం చూడండి. ఇప్పుడు 21వ వచనం చూడండి. మార్త యేసుతో చాలు. 32వ వచనం చూడండి. ఇప్పుడు అక్కడ మార్త చెప్పింది, ఇక్కడ మరియ చెప్తుంది. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన్ను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు సావకుండా ఉండును అని చెప్పింది. ఏంటంటే అక్కడ మార్తకున్నటువంటి తలంపు, ఇక్కడ మరియంకున్నటువంటి తలంపు రెండు కూడా ఒకటే. యేసు ప్రభువు వారు ఉంటే లాజరు ఇక్కడ చనిపోయేవాడు కాదు. యేసు ప్రభువు వారు లేడు కనుకనే ఇక్కడ లాజరు చనిపోయాడు అనేటువంటి తీర్మానానికి ఇద్దరు వచ్చేసరికి యేసు ప్రభు వారికి బాధ వేసింది. యేసు ప్రభు వారు ఏం చేశారు? ప్రభువా వచ్చి చూడమని 33 వచ్చింది. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ నుంచితిరి అని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించను చూడుడని చెప్పుకొనిది. వారితో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచి ఈయన ఇతన్ని సావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు మరలా తనలో తాను మూలుకొని సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. 39వ వచనం, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఎప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ప్రియమైన బిడ్డలారా, అప్పటికి లాజరు చనిపోయి ఎన్ని దినాలు అయిందండి? 4 దినాలు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 4 దినాలకి 96 గంటలు. గమనించినట్లయితే మార్త మరియలు పడ్డటువంటి వేదన, ఎన్ని గంటల వారు వేదన పడ్డారు? 96 గంటలు వేదనలోను, వేదన కన్నీటి సముద్రంలోను వారు గడిపినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. గమనించండి, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో ప్రతి గంట కూడా వాళ్ళకి చాలా విలువైనది.
ప్రతి గంట కూడా వారికి విలువైనది, ప్రతి నిమిషము కూడా వారికి విలువైనది. యేసు ప్రభువులు వారికి కబురు పంపిన తర్వాత యేసు ప్రభు వారు మరలా బేతనీ గ్రామానికి మరియా మార్తలటువంటి స్థలం దగ్గరికి రావడానికి ఎన్ని గంటలు పట్టింది? 96 గంటల పైనే పట్టింది. 96 గంటల కాలం కూడా వారు కన్నీటితో ఎదురు చూశారు యేసు ప్రభు వారి కోసం. కన్నీటితో యేసు ప్రభు వారి కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో లాజరు చనిపోయాడు. యేసు ప్రభు వారు వస్తారని ఒక రోజు ఇచ్చారు. ఇక రోజు చీకటి పడిపోతుంది. చుట్టుపక్కల వారు ఏమంటారు? ఎవరైనా చనిపోతే ఏం చేస్తారో తెలుసండి? అమ్మ, చీకటి పడకుండానే మనం సమాధి చేసేయాలి, చీకటి పడితే వంచకూడదు. ఎవరైనా పొరుగు దేశంలో పొరుగు ఊర్లో ఎవరైనా చుట్టాలు పట్టాలు ఏమైనా అమెరికాలో కానీ రావడానికి లేట్ అయితే కనుక ఇంకొక రోజు గొడవ ఇస్తారు అంతే. చుట్టుపక్కల ఉన్నవారు ఎవరన్నా చనిపోతే ఏం చేస్తాం మనం? ఏదైనా కుటుంబంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ చుట్టుపక్కల వారు భోజనాలు వండుకుంటారా? పొలాలు తెచ్చుకుంది అంటారా? తినరు. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, మన పక్కన ఉన్న కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనం భోజనాలు వండుకోం. ఎందుకంటే అక్కడ వారు బాధతోనూ దుఃఖంతోనూ ఉన్నారు కనుక మనము కొద్దిగా విధేయత కలిగి, మానవతా ధర్మం కలిగి ఆ కుటుంబం మీద సానుభూతికి తెలుపుతూ ఆ కుటుంబాన్ని కొద్దిగా మనం కూడా ఆ యొక్క బాధలోను, కన్నిటిలోను, కష్టంలోను మనం కూడా పాలు పంపులు పొందుకోవాలని. పిల్లలైతే కొద్దిగా ఏదైనా పెడతామే కానీ పెద్దవాళ్ళం అయితే మనం ఏమి కూడా ముట్టుకోం. పల్లెటూరులో అయితే ఆ వాడవాడ కూడా ఎవరు కూడా భోజనాలు వండుకోరు. పల్లెటూరులో అయితే, పట్టణాలు అయితే అక్కడక్కడ కొద్దిగా వారి పనులు వారు చేసుకుంటారు. కానీ పల్లెటూరులో అయితే అక్కడక్కడ భోజనాలు వండుకోరు. ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి, మరణించిన వారిని తీసుకుని వెళ్ళి పాటి పెట్టి కాలిస్తే కాల్చి, పూడిస్తే పూడ్చి, తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు వారు వండుకుంటూ వారు తినబడ్డారా. మరి లాజరు చనిపోయిన తర్వాత సాయంకాలం దాకా యేసు ప్రభు వారికి కబురు పెట్టాము, ఆయన వస్తాడేమని చెప్పి మార్త మరియలు పళ్ళు కాయలు కాసేలాగా చూశారు. ఆ మొదటి రోజు యేసు ప్రభు వారు రాలేదు. రెండవ రోజు సాయంత్రం తీసుకెళ్లి సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత వారు బాధపడుతూ కన్నీరు దిగమింగుంటూ యేసు ప్రభు వారు ఫోన్ మరి కబురు పంపించాము, మనుషుని పంపించాము, కబురు ఆయనకి అందింది, అయినా కానీ ఆయన రాలేదని ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. బాధపడరా? మరణించినటువంటి తన తమ్ముని గురించి బాధ ఒక పక్కన ఉంటే, రెండవ బాధ ఏంటి? యేసు ప్రభు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవాడు, మా ఇంటికాడ ఆయన సేద తీర్చేవాడు, ఆయనకి మేము ఉపసారం చేసేవారు, ఆయన ఏ కూడుకు పెట్టినా మా ఇంటి దగ్గరే పెట్టేవాడు, మా ఇంటి దగ్గరికి అనేక మంది వచ్చేవారు. మార్తా మరియల ఇంటికి యేసు ప్రభు వారు వస్తారు. వారిని ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టుపక్కల చాలా నానుడు ఉంది. అటువంటి నానుడి ఉన్నటువంటి ప్రాంతంలో మరియా మార్తల యొక్క కుటుంబంలో ఒక మనిషి చనిపోతే యేసు ప్రభు రాలేదంటే వారందరూ ఏమంటారు? వెళ్ళనే ఏదో రకంగా ఏం భక్తి అమ్మా, ఏ దేవుడమ్మా, ఏం వేసేయమ్మా, మీ ఇంట్లో మరి లాజరు చనిపోతే, నీ తమ్ముడు చనిపోతేనే అయినా రాలేదంటే ఇంకేంటి అని అంటారు. ఒక పక్క తమ్ముడు చనిపోయాడన్న బాధ, రెండవ పక్క యేసు ప్రభు రాలేదనేటువంటి బాధ. 96 గంటల వారు ఎంతో వేదనకరమైన పరిస్థితుల వారు గడిపినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఎందుకు ఆలస్యం చేశాడు? తెలిసింది కదా, లాజరు రోగి ఉన్నాడు, అప్పటికి చనిపోలేదు. యేసు ప్రభు వారు త్వరతరగా వెళ్తే అతన్ని బ్రతికించవచ్చు. కానీ యేసు ప్రభు వారికి విషయం తెలిసినా కానీ అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటో తెలుసా? మన సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడే గాని అతడు చనిపోలేదు అని మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? మన సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడు అన్నాడు. రెండవసారి ఆయన చనిపోయాడు, మనం లేపుతానికి వెళ్దాం రండి అని రెండవసారి చెప్పాడు. అంటే యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నేనే పునరుద్ధానమును, నేనే జీవన, బ్రతికించగలిగిన వాడిని నేనే, ఆ జీవింప చేయవాడిని కూడా నేనే. ఈ సందర్భంలో మనము ఒక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు వచ్చారు, వారిని చూశారు, వారు కన్నీళ్లు పెట్టుకుంటే యేసు ప్రభు వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత అతను ఎక్కడ పాతి పెట్టారు చెప్పండి అంటే వారు చెప్పారు. చెప్పిన తర్వాత రాయి తొలగించమన్నప్పుడు ఆమె సహోదరి ఏమంటుందో తెలుసా? 39వ వచనంలో యేసు రాయి తీసివేయని చెప్పగా చనిపోయిన వాని సహోదరిని మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ ఏమంటుంది? వాసన పొట్టునని ఆయనతో చెప్పాను. ఏం చెప్తుంది? మొదటి రోజు శరీరం కొద్దిగా బాగుంటుంది, రెండో రోజు కొద్దిగా శరీరము
కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. 3వ రోజునైతే కొద్దిగా వాసన కొడతాడు. 4వ రోజునైతే ఇంకా వాసన కొడతా ఉంటుంది కనుక ఆ చుట్టుపక్కల వైరస్ వ్యాప్తి చెందుతుంది కనుక 2 రోజుల కంటే మించి ఉండొచ్చరు. 2 రోజులు ఉండాలంటే ఏం చేస్తాం మనం? ఫ్రీజర్ తీసుకొచ్చి ఐస్ బాక్స్ తీసుకొచ్చి ఐస్ బాక్స్లో 1 రోజు 2వ రోజు సాయంత్రం వరకే ఉంచుతాం. ఐస్ పెట్టిలో పెడితే ఆ బాడీ కొద్దిగా డీకంపోజ్ అవ్వకుండా ఉంటుందని ఐస్ బాక్స్లో పెడతాం. అది దానికి ఉన్నటువంటి కారణం. ఇక్కడ యేసు ప్రభువుతో చెప్తున్నా, అయ్యా 3-4 దినాలు అయిపోయింది, శరీరము కుళ్ళిపోయి ఉంటుంది, శరీరము వాసన కొడుతూ ఉంటుంది అని ఇక్కడ వారు చెప్తున్నారు. వాసన కొట్టుందని ఆయనతో చెప్పారు. అందుకు యేసు ప్రభువు 40వ వచనంలో ఏమంటారు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను ఏమని చెప్తున్నాడు? నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను ఈ రోజే నీవు చూస్తావు. అసలు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి తలంపేంటి? పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తున్నాను కదా, మరి జీవింప చేయవలసిన సందర్భం ఎప్పటికీ రాలేదు అక్కడికి. అందుకోసం యేసు ప్రభు లాజరు చనిపోయిన తర్వాత చనిపోయిన చోటని ఆయన విన్నటువంటి చోటనే 3 దినాలు ఉండి 4వ దినాన్ని ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో దేవుని యొక్క మర్మాలు ఎలాగుంటాయి అంటే, దేవుని ఆలోచన ఎలాగుంటాయో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఒకవేళ యేసు ప్రభు వారు వెంటనే వచ్చి అతన్ని కూడా ఒకవేళ ప్రార్థన చేసి బ్రతికించినా ఏమవుతుంది? చనిపోయిన ఒక్కొక్కసారి సాయంత్రం లేపుతారు కదా, నిద్ర మొత్తం మీద ఉండి చనిపోయినట్టు నాటకం అన్నా చనిపోయినట్టు అతను ఉన్నా కానీ ఊపిరి ఆడకపోయినా కానీ కొన్ని సందర్భాలు లేచి కూర్చోటం ఉంటారు. కాల్చేటప్పుడు లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కాల్చడానికి తీసుకెళ్ళిన తర్వాత వేడి తగిలిన తర్వాత ఆ కట్ల మంచి లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేచిన తర్వాత వీళ్ళందరూ పారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. యేసు ప్రభువు ఒకవేళ వెంటనే వెళ్ళి అతను స్వస్థపరిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి శాస్త్రులు కానీ, పరిచయాలు కానీ, అధికారులు కానీ, మత పెద్దలు కానీ, యూదులు కానీ ఏమంటారు? కొన ఊపిరి ఉండి ఉంటుందిరా, అందుకే యేసు ప్రభువు అతన్ని బతికిచ్చాడు, చేవేయకుండా లేచాడు, ఇదంతా ఉత్తిదే, నాటకమే అంటారు. కొన్ని సందర్భాలు మనం కూడా నమ్మం, విశ్వసించం. యేసు ప్రభువు వారు లాజరు చనిపోవాలి, సమాధి చేయబడాలి, తన శరీరము కూడా ఏమవ్వాలండి? కుళ్ళిపోవాలి. కుళ్ళిపోయిన తర్వాత అతను బ్రతికిస్తే దేవుని శక్తి వల్ల అతడు బ్రతికాడు అని యూదులు కానీ, పరిచయులు కానీ, శాస్త్రులు కానీ వాళ్ళు నమ్మడానికి అవకాశం ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క గొప్ప సత్యాన్ని నిరూపించడానికి, నేనే పునరుద్ధానం నిరూపించడానికని లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల వరకు అక్కడికి వెళ్లకుండా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అక్కడ యేసు ప్రభువు చెప్పినటువంటి మాట చాలా చక్కని మాట ఇక్కడ ఉంటుంది. మనం చూసినట్లయితే ఏమని తెలిసింది? ఆయన అతడు చనిపోయాడు, నేను అక్కడ లేను, అందుకు నేను సంతోషించుచున్నాను అని చెప్తాడు. 14వ వచనం చదవండి ఒకసారి. కావున యేసు లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టంగా వారితో చెప్పాను. గమనించారా? అతను చనిపోయాడు, నేను అక్కడ లేను. నేను వెంటనే అక్కడ ఉంటామైతే అతను బ్రతికితే నేను బ్రతికించినట్టు అవ్వదు, అతనికి అదే ఏదో బ్రతికాడు అనుకోవచ్చు. కానీ నేను అక్కడ లేను, ఇప్పుడు వెళ్తున్నాం మనం. అతను చనిపోయి సమాధి చేయబడి పాతి పెట్టిన తర్వాత 4 దినాలు అయిన తర్వాత మనం అక్కడికి వెళ్తున్నాము అని యేసు ప్రభువు అక్కడ చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రాయి దొర్లించమన్నారు. రాయి తీసిన తర్వాత 40వ వచనంలో చూడండి, 41వ వచనంలో యేసు ప్రభువు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. 41వ వచనంలో యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నారు. యేసు కన్నులెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిని అనెను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండును. అంతటి యేసు, మీరు అతని కొట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సీకుపోయిన శరీరము, కుళ్ళిపోయిన శరీరము,
ఇప్పుడు నమ్ముతారండి యేసు ప్రభు వారు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని, పునరుద్ధానము జీవమును కూడా ఆయన సత్యాన్ని ఇప్పుడు యూదులు కానీ, పరిచయులు కానీ, శాస్త్రులు కానీ, అధికారులు కానీ, మత పెద్దలు కానీ నమ్ముతారు. ఇప్పుడు నమ్ముతారు. కారణం ఏంటో తెలుసండి, వెంటనే బాగు చేసి వెంటనే లేపితే జీవింప చేస్తే వీరు నమ్మకపోవచ్చు. యేసు ప్రభు వారు ఏం చేశారంటే, నేనే జీవమనే సత్యాన్ని వీరికి నేను తెలియచేయాలి. మాటలతో చెప్తుంటే వీరికి అర్థము కావడం లేదు. ఈ రోజున గమనించినట్లయితే మార్తా మరియలకు ఉన్నటువంటి ఆలోచన ఈ రోజున మీకు నాకు ఉన్నటువంటి ఆలోచన ఒకటే. ఏంటో తెలిసింది, నేను యేసు ప్రభు వారు కబురు పంపన ఆయన ఎందుకు రాలేదు, ఎందుకు ఆలస్యం చేశాడు, నా తమ్ముడు చనిపోయేదాకా ఎందుకు ఊరుకున్నాడు, నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయిపోయినా కానీ ఎందుకు రాలేదు, ఆయన కార్యములు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అని మనము అప్పుడప్పుడు మనం కూడా మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను బట్టి కానీ, మనకు రావాల్సిన మేలును బట్టి కానీ, మనల్ని విడిపించవలసిన విడిపింపులు బట్టి కానీ, మనకున్న కష్టాలను బట్టి, వేదన బట్టి, కన్నిటిని బట్టి మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ఆయన ఆలస్యం చేయడానికి కారణం ఏమిటి? ఏం కారణం ఉంది? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన ఆలస్యం చేస్తున్నది ఎందుకో తెలుసా? నీ మేలు కొరకి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్నింకా పుటమి వేయాలి, నిన్నింకా ఆయన పరిశుద్ధపరచాలి, నిన్నింకా ఆయన పవిత్రపరచాలి, ఆయన బిడ్డగా ఆయన స్వరూపంలోనికి నిన్ను మార్చాలి. అంటే ఆ వేదన, ఆ బాధ కొద్దిగా నీకు ఎక్కువైతే నువ్వు ఎక్కువగా దేవుని జ్ఞాపకం చేసుకుంటావు, దేవుని తలంచుకుంటావు. అప్పుడు నీ హృదయము, నీ మనసంతా కూడా దేవుని వైపుకు తిరుగుతుంది కనుక అప్పుడు నీవు ఆశీర్వదింపబడిన దానిగా, ఆశీర్వదింపబడిన వాడిగా ఉంటావు. అది విషయాన్ని దేవుడు గమనించుకుని, దేవుడు తెలుసుకుని ఆయన నీకు ఆలస్యము చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. మార్తా మరియలు ప్రేమించలేదా దేవుడు? మార్తా మరియల కుటుంబాన్ని ప్రేమించలేదా? ప్రేమించాడు. వారికి మేలు చేయాలని దేవుడికి లేదా? ఉంది. వారికే కాదు, నీకు నాకు మేలు చేయాలని దేవునికి ఉంది. నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఆశీర్వాదాలు పంపాలని ఆయనకు ఉంది. కొన్ని సందర్భంలో ఆలస్యం అవుతూ ఉంటుంది, కొన్ని సందర్భంలో ఆలస్యం కాకుండానే త్వరగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఆలస్యమైందని మనం చింతించకూడదు, త్వరగా జరిగిందని సంకలు కూడా కొట్టుకోకూడదు. ఎంత ఆలస్యమైనా కానీ దేవుడు మనకున్నటువంటి అవసరతలో అయినా తీర్చడానికైనా సమర్థుడు అనేటువంటి సత్యాన్ని మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. 45వ వచనం చూడండి. కాబట్టి మరియ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిచయుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పారు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయి సమాధి చేయబడిన 4వ రోజున తర్వాత మరి లాజరు సమాధి దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళి లాజరును బ్రతికించడానికి గల కారణం ఏంటో తెలుసండి, అక్కడ అనేక మంది యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడతలేదు కనుకనే ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవమని ప్రకటన చేయడానికి, చూపించడానికి, నిరూపించడానికి లాజరు యొక్క మరణము దేవుడు ఒక సాధనముగా వాడుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి ప్రియమైన పట్లరా, దేవుడు మన జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడినప్పుడు ఆ గొప్ప కార్యంను బట్టి దేవుడు కొద్దిగా ఆలస్యం చేయొచ్చు. చూడండి, డిగ్రీలు చదవాలంటే రోజులు ఎక్కువ గడుస్తాయి, ఎక్కువగా చదువుకోవాలి. వీళ్ళు చదవడానికి పెద్ద విషయం ఉంటుంది. పలకబట్టుకుని వీళ్ళు చదవడానికి ఒక రోజు, ఒక సంవత్సరం సరిపోతుంది. డిగ్రీలు చదవాలంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా చదివే వాళ్ళు గొప్ప ఉన్నారు. గొప్ప కార్యాలన్నీ కూడా కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి, ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆ మాత్రం దానికి మనము ఆలస్యమైందని కృంగిపోకూడదు, ఆలస్యమైందని దేవుని మనము నిందించకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడే కానీ, దీవించేవాడే కానీ మనల్ని శపించేవాడు ఆయన కాదు. ఆయన కృపగల దేవుడు. అందుకే ఆయన మనందరి కొరకు ఆయన శిలువ మీద ప్రాణము పెట్టారు, మన కొరకు ఆయన రక్తం కాచాడు, మనలను రక్షించడానికి ఆయన నిలిచి ఉన్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక 96 గంటలు వారు వేదనలో, బాధలో, దుఃఖంలో మునిగిపోయి ఉన్నటువంటి వారు ఎంత బాధపడి ఉంటారు మార్తా మరియలు. అయినా కానీ వారి బాధల్లో, కష్టాల్లో కూడా యేసు ప్రభువు కించెత్తు మాట వారు పలకలే. ఎదురు చూశారంటే ఆయన వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత సమాధి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత, రాయి దొరిలిచ్చిన తర్వాత యేసు ప్రభువు ఒకే ఒక మాట పలికాడు, లాజరు లేచి బయటకు రా అన్నాడంతే. 96 గంటల బాధ, కష్టం ఇదంతా కూడా ఏమైపోయిందండి?
ఆ, ఒక్క సెకండ్లో లాజరు ఎప్పుడైతే లేచి బయటకు వచ్చాడో వారికి ఉన్న దుఃఖమంతా తీసివేయబడింది, వారికి ఉన్న బాధ అంతా తొలగిపోయింది. లాజరు లేచి బయటకు వచ్చేసరికి చుట్టుపక్కల వారందరూ కూడా ఎంతో ఆనందం అయిపోయింది. యేసు ప్రభు వారికి అందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువుల నమ్మకంగా వారు జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటాయండి. మార్తా మరియల జీవితంలో దేవుడు చేసిన కార్యం లాజరు బ్రతికి బయటికి రావడం. వారు అనేకమైన అన్నారు, నువ్వు నమ్మని దేవుడు కదా, నీతో పాటు నీ ఇంటికి వచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కదా, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కదా, మరి ఇప్పుడు నీ తమ్ముడిని బ్రతికించవచ్చు కదా, వచ్చి ఎందుకు రాలేదు అని అంటారు. అయినా కానీ వీరేమంటారు? ఏమనడానికి లేదు. ఆయన నిత్య జీవం కలిగిన వాడు, ఆయన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు. పునరుద్ధానం జీవనం కూడా ఆయన చాలాసార్లు చెప్పాడు. ఆయన బ్రతికిస్తాడు, కానీ నా తమ్ముడు యొక్క ఏదో చనిపోయాడు, దానికి అంతా ఆయన కారణము కాదని అంటారు. కానీ అయినా కానీ యేసు ప్రభు వారు ఎంతో ఆశ్చర్యంగా వచ్చి వారిని లేపేసరికి వారందరూ కూడా విశ్వాసం వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అనేక మంది యేసు ప్రభువు లాజరు పునరుద్ధానం అయిన తర్వాత బ్రతికి బయటకు వచ్చిన తర్వాత అనేక మంది నమ్మినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా గొప్ప సాక్ష్యాన్ని అనేక చోట్ల వారు ప్రకటించారు. అప్పటి నుంచి యేసు ప్రభు వారికి ఇంకాను ఫాలోయింగ్ పెరిగింది. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచేవారు ఇంకా పెరిగిపోయారు. గుంటువాడికి కాళ్ళు ఇచ్చినప్పుడు, గుడ్డివాడికి కాళ్ళు ఇచ్చినప్పుడు, మగవానికి నోరిచ్చినప్పుడు, మాట్లాడిన శక్తి ఇచ్చినప్పుడు, పక్షవాత రోగిని లేపి నడిపించినప్పుడు కొంత నమ్మారు, కొంత చచ్చిపోయి లేపలేరులే అనుకున్నారేం. కానీ పునరుద్ధానముల జీవనం నేనే అని యేసు ప్రభు చెప్పిన మాట వారు అంగీకరించలేకపోయారు. ఇటువంటి ఏదైనా చేయొచ్చేమో కానీ చనిపోయిన వాడు లేపడం అన్నది చాలా అరుదైన విషయం, లేపలేడు అని అనుకున్నారు. కానీ లాజరు యొక్క మరణాన్ని బట్టి అనేక మంది అయినందు విశ్వాసం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనము కూడా దేవుని యందు విశ్వాసం వచ్చినట్లయితే, దేవుని యందు నమ్మిక వచ్చినట్లయితే, మార్తా మరియలకు వెళ్ళే మనం కూడా విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే, మార్తా మరియలు యేసు ప్రభు వారికి ఎంతో పరిచయం చేశారు. ఎంతో గొప్పగా ఆయన ఇంట్లో, వారి ఇంట్లో యేసు ప్రభు వారికి స్థానం ఇచ్చి ఆయనను ఘనపరిచారు. మరి అమ్మ అయితే సెంటు 3 చీరలు నన్ను అత్తరు తీసుకెళ్ళి యేసు ప్రభు వారి పాదాలను కడిగి, తల వెంట్రుకలతో తుడిచి, కన్నీటితో కడిగి ఆయన యొక్క మరణ పునరుద్ధానికి, ఆ మరణానికి భూస్థాపన కార్యక్రమం సిద్ధం చేసినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక మన జీవితాలు కూడా బాగుండాలంటే మార్తా మరియలాగా నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఉంచినప్పుడు మనకున్న కష్టాల నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు ఆయన ఏ సమయమైనా వస్తాడు, ఏ స్థితిలోనైనా వస్తాడు, మనలను కాపాడి భద్రపరచడానికి రీతిగా మనము కూడా మార్తా మరియలాగా విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభునందు ఉంటూ ఆయన యొక్క గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి. ఈ సమయం అందు మనం ప్రార్థన చేసుకుందాం. మనకున్నటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి ప్రతి ఒక్కరు కూడా 5 నిమిషాలు ప్రార్థన చేయండి. సంఘం ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకునైనా కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభు నేను నీ బిడ్డలమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ కార్యములు అద్భుతాలు తండ్రి, ఆశ్చర్య కార్యాలు తండ్రి. కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరం కాదు నైనా. మార్తా మరియల కుటుంబంలో నేను ప్రభా, తన తమ్ముడు చనిపోయినప్పుడు నైనా, తన తమ్ముడు రోగి అయినప్పుడు ఎంతో బాధపడ్డారు తండ్రి. 96 గంటలు వేదనతోను బాధతోను కుమిలిపోయారు, కుంగిపోయారు. దేవా, ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాల్లో కూడా ప్రభా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఎరుకులు, మాకు రావాల్సిన సహాయం త్వరగా రానప్పుడు మేము కూడా అధైర్యపడుతున్నాము, వేదన పడుతున్నాము, బాధపడుతున్నాము, కష్టాలు పడుతున్నాము. ఈ రాత్రి మీరు చేసే గొప్ప కార్యాలు ఆలస్యం అవుతాయి. కొంత ఆలస్యం అవ్వచ్చు, కొంత త్వరగా జరగవచ్చు. అయినా కానీ నిత్య జీవమునకు వారసుడైన గొప్ప దేవుడు అవుతాను. నేనే మార్గమును, సత్యమును, జీవమును తెలియజేసిన గొప్ప యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి. నైనా చివరికి నేను ప్రభు మార్తా మరియను ప్రేమించి వారి కుటుంబంలో ఉన్నటువంటి బాధను, వేదను తొలగించగలిగిన గొప్ప దేవుడు నీవేని రుజువు చేసిన యేసయ్య.
నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డల కుటుంబాలను ఒక్కసారి దర్శించండి. మార్తా మరియను ప్రభువా నేను దర్శించి వారికి ఉన్న బాధను తొలగించిన గొప్ప దేవుడు. నీ బిడ్డలకు ఉన్నటువంటి బాధలు కూడా తొలగించండి. నీ బిడ్డలకు ఉన్న ఇరుకులు తొలగించండి. నీ బిడ్డలకు ఉన్న కష్టాల నుంచి విడుదల కలిగించండి. ఏ కుటుంబాలు అయితే సమాధానం లేదో కుటుంబాలకు సమాధానం దయచేయండి. ఏ కుటుంబాలు అయితే శాంతి లేదో కుటుంబాలకు శాంతిని దయచేయండి. ఏ కుటుంబాలు అయితే నేను ప్రభు జీవించడానికి నేను ప్రభు కష్టార్జితం లేక బాధపడుతున్నారు, ఆ కుటుంబాలలో నేను ప్రభు గొప్ప ఆనందాన్ని దయచేయండి, కష్టార్జితాన్ని దయచేయండి. వారి చేతి పని దీవించండి, ఉద్యోగం దీవించండి, వ్యాపారాన్ని దీవించండి ప్రభునైనా. వారు వెళ్తున్న ప్రతి మార్గం ముందు, వస్తున్న మార్గం ముందు మీ కాపుదల దయచేయండి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభు మేము ప్రార్థిస్తున్నాం తండ్రినైనా. ఎవరైతే అద్దెంట్లో ఉండి బాధపడుతున్నారో నేను వారికి సొంత గృహాలు వారికి దయచేయండి తండ్రి. నేను ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధానం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని వారికి గృహాలు కావాలని, అద్దెంట్లో ఉన్న వారికి సొంత గృహాలు కావాలని దేవా ఒక్కసారి దర్శించండి. ఒక్కసారి మా ప్రార్థన ఆలకించండి. మీ అందునైనా విశ్వాసం వచ్చినైనా మేము ముందుకు సాగడానికి నేను కృప చూపించండి. ఈ రాత్రి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా చారం తల్లి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కస్తూరమ్మ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి నైనా. అటు రీతిగానే ప్రభునైనా ఇస్తరమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్న వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే రేవతమ్మని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. లక్ష్మమ్మ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నూతనంగా వచ్చిన బిడ్డలను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. మీరే దీవించండి. అటు రీతిగా రానటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి నైనా, ఎందుకైతే రాలేకపోయారో వారిని కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈయన ప్రభా దూరం ఉన్నటువంటి పద్మమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే భానమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. రమణమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే నేను ప్రభా ఈ సమయంలో రత్నకుమార్ గారి ప్రసాద్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ రాత్రి నేను ప్రభు నేను ఆసుపత్రిలో ఉన్నటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకుని ప్రభు స్వస్థపరచండి. అటు రీతిగానే ప్రభునైనా మరి రాణమ్మ ఇచ్చినటువంటి నేను ప్రభు రాణమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆమె చెల్లిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకున్నటువంటి నేను ప్రభు బాధల నుంచి, కష్టాల నుంచి, ఎరుకుల నుంచి, వ్యాధులు ఇచ్చిన ప్రభు ఆసుపత్రిలో ఉన్నటువంటి నేను ప్రభు ఆ యొక్క ఇబ్బందుల నుంచి తొలగించి నేను సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. అటు రీతిగానే ప్రభు ఈ రాత్రికాల సమయం ముందునైనా సంఘమంతట పైన మీ కృప అనుగ్రహించండి. సంఘమంతట పైన మీ కృప చూపించండి నైనా. ఈ రాత్రి సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభు మీ ఆత్మ చేత సంధించండి, మీ ఆత్మ వరముల చేత నింపండి ప్రభునైనా. ఈ రాత్రి నీ బిడ్డల ఇంటికి వెళ్ళి చూడగా నీ సన్నిధానపు ఆశీర్వాదాలు ప్రభు వారి గృహాలలో వచ్చండి, వారి హృదయాలలో వచ్చండి తండ్రి నైనా. నైనా మరి ఎండాకాలం వెళ్ళిందినైనా, వర్షాకాలం తండ్రి అయినా కానీ ఎండలు ఇంకా మెండుకుని నైనా వాతావరణ అనానుకూలం బట్టి నేను ప్రభు అనేకమైన వ్యాధులు, రోగాలు వస్తున్నాయి తండ్రి నైనా. ఆ రోగాలు ఇచ్చి, వ్యాధులు ఇచ్చి నీ బిడ్డలను ప్రభు మీరే విడిపించి నీ బిడ్డల చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేయండి. చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి ఆరోగ్యం దయచేయండి. చదువుతున్న బిడ్డలు ఉన్నారు నేను జ్ఞానము దయచేయండి. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, యవన ప్రాయంలో నీ కార్యముడి కృప చూపించండి. నేను వివాహంగా వస్తే బిడ్డలు ఉన్నారు తండ్రి. ఈ రాత్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. త్వరగా వివాహాలు జరగడానికి నేను కృప చూపించండి. ఉద్యోగం లేని బిడ్డలు ఉన్నారు తండ్రి, నేను ఉద్యోగాలు దయచేయండి. చేతి పని లేని వారి బిడ్డలు ఉన్నారు తండ్రి, నేను వారి చేతి పని దయచేయండి. సంపాద్యం వరకు దయచేయండి. నేను షుగర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, షుగర్ వ్యాధి నుంచి విడుదల కలిగించండి. నైనా కాళ్ళు నిప్పుల నుంచి, ఒళ్ళు నిప్పుల నుంచి, తల నిప్పుల నుంచి అనేక మంది నేను బాధపడుతున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకున్న వారు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గడపను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు కొన్ని ఎటువంటి అక్రత అయినా, ఎటువంటి అవసరత అయినా కానీ ఈ రాత్రి కాల సమయం అందరైనా వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దీవించండి. ఎందుకంటే నేను ప్రభా లోకమంతటిని ప్రేమించిన దేవుడు లోకం ఎంతో ప్రేమించని చెప్పిన తండ్రి, వారిని కూడా నువ్వు ప్రేమించావు తండ్రి. నేను ఈ రోజు కాకపోతే రేపైన వారు మారతారని, రక్షణ పొందుతారని, ప్రతి మోకాలు నా నామమున వంగాలని చెప్పినటువంటి గొప్ప దేవుడు తండ్రి. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. వారు రక్షణ పొందడానికి మేము ప్రార్థించాలి కనుకనైనా ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం. రక్షణ పొందుకోవడానికి కృప చూపించండి. సత్యమైన మార్గము, నిత్యమైన మార్గము, పరలోక రాజ్యం చేర్చేటటువంటి పరిశుద్ధ మార్గములో ప్రభువా వారు కూడా ప్రయాణించడానికి కృప చూపించండి తండ్రి. ఇది మతము కాదునైనా, మార్గమునైనా అట్టి విషయాన్ని వారు ప్రభు గమనించుకోవడానికి నేను కృప చూపించండి తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలుగా నీ సన్నిధిలో మేము మీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి, వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి నేను ప్రభు నీ బిడ్డల పైన మీ ఆత్మవర్షమును కుమ్మరించి ఆత్మ దీవెనలతో నింపి నడిపించుదురుగా. కానీ
చేసిన ప్రార్థన పాతజన చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమెను యేసు రక్తమే చేం, ప్రవేశ రక్తమే చేం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.